తిరుపతి జిల్లాకు సంబంధించి నాయుడుపేటలో పర్యటించి ఆయన నూతన ఇళ్ళు నిర్మించాం, లబ్ధిదారులకు అందించామని చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. అయితే ప్రజలు ఎవరు కూడా చంద్రబాబుని విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు. ప్రజలు చంద్రబాబుని ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి దాని మీద ఈసడించుకుంటున్నారు. చివరికి నాయుడుపేటలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించలేదు. వాళ్ళు ఎంతో విముఖత చూపించారు. దాదాపుగా ప్రసంగించేటప్పుడే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి జనం వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఆ సభలో ఉండడానికి కానీ ఎక్కడ కూడా ఆసక్తి కనపరిచినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు నేను చూపిస్తాను, ఏ విధంగా జరిగింది ఆయన సభ అనేటువంటి దాన్ని. చంద్రబాబు నాయుడు సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందంటేనే ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుకి నిదర్శనం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు సభలకు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం అనేటువంటిది పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమీ పని పాట లేనటువంటి వాడు ఊర్లో ఉండే బంకుల చుట్టూ తిరిగే కాలక్షేపం చేసేటట్టుగా చంద్రబాబు నాయుడికి ఏమీ పని లేక, చెప్పినటువంటి హామీలను నిలబెట్టుకోలేక, ఎక్కడికి వెళ్ళి ప్రజల్లో తిరగలేక, ఎవరైతే ఈ పని పాట లేని వాళ్ళు ఊళ్ళో బంకుల చుట్టూ తిరుగుతున్నారో ఆ విధంగా చంద్రబాబు బంకుల బాబు అవతారం ఎత్తి ఈరోజు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఆర్భాటంగా మాట్లాడుకొని తాను చేయనటువంటి పనులు, ఇతరులు చేసినటువంటి పనులు తన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తూ పనిలో పనిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏమీ చెప్పుకోలేకపోయాడు. కానీ కొంత లేనిపోయినటువంటి అవాస్తవాలు, దానితో పాటు జగన్మోహన్ గారి మీద, గత ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. ఆ ప్రతి విమర్శకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. తాను ఎవరు మంచి చేసినా, ఎవరు ఏ పని మంచిదైనా ప్రజలు అది మంచిది అని చెప్పి స్వీకరిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకొని నేను చేశానని చెప్తాడు. తాను చేసినటువంటి పని వికటిస్తే, అది విఫలం అయితే దానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి అధికారుల మీద నెట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు జీవితమే, చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అలవాటే ఆత్మస్తుతి పరనింద. తాను ఏదైనా సరే తాను చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం, తన ద్వారా గొప్పలు జరిగినాయని చెప్పుకోవడం, ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని ఇతరుల మీదకి నెట్టేయడం, ఉంటే పక్కనుంటే అధికారులు లేదా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరో ఒకరి మీద. అతను జీవన శైలే అబద్ధాలతో కాలం గడపడం అనేటువంటి. దానికి ఆయన పచ్చ బ్యాండ్ మోగించడానికి రాగానే జనాలందరూ ఆ బ్యాండ్ శబ్దం వెళ్ళాక వెళ్ళిపోయారు. పత్రికలు మాత్రం బాకాలు ఉదేటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి ఆయన వరకే మీరు చూడండి, ఎక్కడా కూడా ఈరోజు మొత్తం లైవ్ అంతా చూశానండి. చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని, ఆ స్టేజ్ని తప్ప ఒక్కసారి కూడా జనాన్ని చూపించలేదు. ఆయన మాట్లాడేటప్పుడు ముందు చూపించేశారు, జనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు జనం వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడా కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు చెప్పడానికి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటివన్నీ అబద్ధాలను చెప్పడానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమున్నాం. ఈ జిల్లాలో సంబంధించి చంద్రబాబు నాయుడు కన్ను ఆర్పకుండా చెప్పినటువంటి ప్రతి అబద్ధానికి కూడా వాస్తవం ఏందనేటువంటిది ఈరోజు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, 2029 అంటే ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే మా లక్ష్యం. తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 5,50,000 ఇళ్లు నిర్మించేసామని చెప్పాడు. నేను అడుగుతున్నా, 2014, 2019 మధ్య నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎన్ని స్థలాలు ఇచ్చావు, ఎంతమందికి ఇల్లు కట్టించావు అనేటువంటిది నువ్వు చెప్పగలవా చంద్రబాబు? చెప్పేటువంటి ధైర్యం ఉందా? చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు, రికార్డులు ఉన్నాయా? అదేవిధంగా ఈరోజు నువ్వు 21 నెలల్లో 5,50,000 ఇల్లు కట్టానని చెప్పి మరొక పచ్చి అబద్ధం చెప్పాడు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారా? కనీసం పునాదులు తీయడానికి ముగ్గు వేశారా? ఎక్కడన్నా నువ్వు ఇల్లు మంజూరు చేసి ఆ పనులు చేసినటువంటి పరిస్థితి ఉందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇళ్ళు మంజూరు చేసి నిర్మించాడో వాటికి ఫినిషింగ్ టచ్లు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి, పంపకుండా ఆగిపోయినటువంటి ఇళ్ళని ఈరోజు నువ్వు వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వే చెప్పావు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6,55,000 ఇళ్ళు కట్టారు. అర్బన్ దానికి సంబంధించినటువంటి కింద అర్బన్ పథకం కింద ఇచ్చినటువంటి వాటిలో నిధులన్నీ కూడా వాడేశారు. 815 కోట్లు అప్పు పెట్టారు. మంచి ఇళ్ళు కడితే వాటిని నాశనం చేశారు. వీళ్ళకి మనసు ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఒక మనిషి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఈ మాటలు ఉదాహరణ. అసలు నువ్వు ఇళ్ళే కట్టకుండా, ఇళ్ళే పూర్తి చేయకుండా ఈరోజు మంచి ఇళ్ళు కడితే వీళ్ళకి నాశనం చేయడానికి మనసు ఎలా వచ్చిందని అంటే, అసలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా మంచి పని చేసావా? ఎవరికైనా 10 మందికి ఉపయోగపడేటువంటి పని జరిగిందా? 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 31,19,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి 21,75,000 ఇళ్ళు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్ళు దాదాపుగా పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్ళు ముగింపు దశలో ఉన్నాయి. 11,61,000 ఇళ్ళు వివిధ దశల్లో ఆ రోజు పురోగతిలో ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి నువ్వు ఏదేదో మాట్లాడతా, ఇళ్లకు సంబంధించి మొత్తం మాట్లాడడం. నీకు ధైర్యం ఉంటే దాని మీద ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరైనా సరే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ నువ్వు మొదట్లో 2004 నుంచి, 2004 ముందు నుంచి, 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత తేడా కనపడింది? చంద్రబాబు నాయుడు గారు రామారావుకి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడుతో కాదు ఎవరితోనైనా సరే చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నోరు తెరిస్తే ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవాలి, జనాన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఇళ్లకు సంబంధించి మాట్లాడడంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పి మాట్లాడాడు.